హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే నీ తలకాయ కూర చేస్తా ఈరోజు. సో ఈరోజు తలకాయ కూర చేస్తాను అనమాట. మంజు బాగా కుక్ చేస్తాను కాబట్టి మంజు తలకాయ కూర వండుతున్నాను. బట్ నేను ఎప్పుడు తలకాయ కూర తినను, టేస్ట్ చేస్తాను, అందులో సూప్ అలా తాగుతాను. కానీ సో బేసిక్గా నేను తినకూడదని తినను, ఎందుకంటే తలకాయ లేని వాళ్ళు తలకాయ కూర తింటారని నాకు అంటే నాకు తలకాయ లేదు ఇంకా పెరుగుతున్నాం అంటే బాగుంది. సో తలకాయ కూర చేస్తున్నాను అనమాట మంజు. సో ఎలా చేస్తున్నాడు ఏంటి ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు చూపిస్తాను. సో రండి. సో తలకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ముందు తలకాయ. సో ఎవరి తలకాయ అంటే ఎవరి తలకాయ? మేక తలకాయ, పొట్టేల తలకాయ. సో నీట్గా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో బేసిక్గా ఈ తలకాయ అంటే మా ఇంట్లో మమ్మీ మా డాడీ బాగా తింటారనమాట. సో ఎప్పుడైనా మేము అంటే యాటను కోసిన తర్వాత తలకాయ అండ్ కాళ్ళు ఇవి కట్టేసి అంటే ఒక దగ్గర పెట్టేస్తారు, మనం ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు. అంటే ఇమ్మీడియట్గా చేయాలి అని ఏం లేదు, ఒక 2-3 డేస్ తర్వాత అయినా కుక్ చేసుకోవచ్చు. అలా అంటే కాల్చి పక్కన పెట్టేస్తారు, దాని తర్వాత ఎప్పుడైనా కూడా కుక్ చేసుకోవచ్చు అని అంటారు. బట్ నేను ఎప్పుడూ అంత తినలేదు, ఓన్లీ సూపే. నేను పాయ అయినా కూడా ఓన్లీ సూపే. ముక్కలు తినడం అది నా వల్ల కాదు. బట్ ఈరోజు నేను ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఏం చేస్తామనండి? ఫస్ట్ ఆనియన్స్, టొమాటో అండ్ పచ్చిమిర్చి పేస్ట్ చేస్తాం. ఫస్ట్ ఆనియన్ వేద్దామండి. మరీ ఘోరంగా ఆనియన్స్ పేస్ట్ చేయడానికి అయితే ఇంత సన్నగా ఎందుకు కట్ చేయించారా? తొందరగా ఫస్ట్ గ్రైండ్ అవుతుందండి. పాపం కదా. అదే పేస్ట్ చేయడానికి 4 ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేసి. నేనా దీనిలోకి కదా మరి కట్ చేయడం ఎందుకు? బీన్స్ అవి ఇవి పచ్చిమిర్చి అండి. నెక్స్ట్ వెల్లుల్లి, ధనియాలు వేయాలి. ధనియాలు లేవు కాబట్టి ధనియాలు పొడి వేస్తాం. ఫ్రెష్ ధనియాలు ఉంటాయి కదా, ధనియాలు కొంచెం రోస్ట్ చేసి అప్పుడు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. బట్ ఇప్పుడు లాక్డౌన్లో ఉన్న వాటిని సర్దుకోవాలి కాబట్టి ధనియాల పొడి ఉంది కదా, అందుకని అది వేసేసాను. సో ఓకే, ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేయాలి. ఓకే, సో ఇంత ఓకేనా, మిక్సీ పట్టేసాము. మరి మెత్తగా కాకుండా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఎట్లా దుగ్గుడు కచ్చా పచ్చా అలా. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటి, ఈ ప్లేట్ తీసుకున్నా అప్పుడే తిన్నాను తెలుసు. ఇలాచి, యాలకులు, ఇవి లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క. సో ఫస్ట్ ఏం వేయాలండి? ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓ మై గాడ్, ఏం ఆయిల్ వేస్తున్నారు? మీకు ఏం కావాలి? కోకోనట్ ఆయిల్? నో, ఆలివ్ ఆయిల్. ఏంటో ఆలివ్ ఆయిల్ తింటే మనకి ఫ్యాట్ రాదు, డైట్ లో ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ తినాలి. అంటే ఇక్కడ నుంచి ఆలివ్ ఆయిల్ తింటున్నాను. రీసెంట్ గా కొలెస్ట్రాల్ టెస్ట్ అని కూడా చేయించుకున్నాను. ఇప్పుడు ఎందుకు లేండి అవన్నీ? ఆలివ్ ఆయిల్ తిన్నా, ఏ ఆయిల్ డబుల్ సెంచరీ హిట్ చేసింది అందులో కొలెస్ట్రాల్. సో ఆయిల్ హీట్ అయిపోయింది, ఇప్పుడు రైస్ పేస్ట్ అని వేద్దాం. కష్టపడి చేసిన ఈ పేస్ట్ ని వేసుకున్నాం. యా, మిక్సీ పైన మూత పెట్టి స్విచ్ ఆన్ చేసి మిక్సీ పెట్టాను. ఓ మై గాడ్ కదా. మా వారు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు, నేను తిప్పేది నేను చేస్తాను. హ్యాండ్ వాష్ కాదు కదా, ఇది జార్ అడుగుతున్నానండి, జార్ అడుగుతున్నాను. అదే ఇప్పుడు నువ్వే చేస్తున్నావు పని అని చెప్పాలా వీళ్ళకి? నేను కలుపుతున్నానండి, నేను కూడా పని చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు మనకంటే స్టవ్ హైట్లో ఉందనుకోండి, అప్పుడు చూడడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. సో పొట్టి వాళ్ళందరికీ ఒక చిట్కా అన్నమాట. మనం కింద స్టూల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం ఇలాగా ఇలా లేదంటే మన కిచెన్ మన హైట్కి తగ్గట్టుగా మనం కన్స్ట్రక్షన్ అప్పుడు ఇది కొంచెం మనం కదా వంట చేసేది, కొంచెం దించిన అయినా కింద కట్టాలి. ఇక్కడ చూసారా కొంచెం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నట్టుంది, వంట చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆనియన్స్
పేస్ట్ చేసాం కదా, ఈ పచ్చి స్మెల్ అంతా పోయిన వరకు బాగా వేయించాలి. పచ్చి స్మెల్ వస్తుంది, నేను కూడా చూసాను పొంగినప్పుడు. ఇందాక నెక్స్ట్ టైం పడేవన్నా జాగ్రత్త. పచ్చి వాసన అంతా పోయింది, ఆయిల్ సెపరేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు తలకాయ వేసుకున్నాం. తలకాయ వేసుకున్నామా? ఓకే. సో బేసిక్గా నాకు డౌట్ బుజ్జి, ఇప్పుడు మన తలకాయలోనే చాలా ఆలోచనలు ఉంటాయి కదా. సో పాపం దీని తలకాయలో ఏమేమి డ్రీమ్స్ కలిగిందో ఏంటో, చనిపోయే ముందు దీని తలకాయలో ఏముండేనా? తలకాయ బ్రెయిన్ తినట్లేదు. ఓకే, బ్రెయిన్ సపరేట్గా ఉందా? బ్రెయిన్ సెపరేట్గా ఉంది, అందుకే నీకోసం పక్కన తీసి పెట్టారు. నా కోసమా? ఇది బ్రెయిన్ లేని వాళ్ళ కోసం కదా. అందుకే నీకోసం పక్కన తీసి పెట్టాను. సరే, తలకాయ అందులో వేద్దామా తలకాయ? ఓకే, వేద్దామా? అదే ఆ తలకాయ, తలకాయ కాదు. ఓకే, వాట్స్ నెక్స్ట్? నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. ఓకే, పసుపు, కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. కారం నేను 2.5 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ బాగా మిక్స్ చేసుకున్నాను. ఓకే, కలుపుకోవాలండి. స్మెల్ వస్తుందండి కొంచెం బాగా. నాకా ఏమోరా, వాసన రావట్లేదు నాకు. డౌట్లు పెట్టకు. సో మసాలా మొత్తం నీ తలకాయకి పట్టేసాయి. నా తలకాయ? అదే దానికి ఓకే. దానికి పట్టేసాయి కదా. ఇప్పుడు టొమాటోస్ ఇలా వేసుకున్నాం. ఓకే, టొమాటో ఎందుకు వేసుకున్నాం? జ్యూస్ అవ్వడానికి. ఓకే. సో ఇప్పుడు అదేదో ఆనియన్ పేస్ట్ కొట్టినప్పుడు టొమాటో వేసుకోవడం మిక్సీ లేదు, పట్టేస్తే ఆ మసాలా మంచిగా ఉండేది. నువ్వు చేయని నీ రెసిపీ కదా, నువ్వు తెచ్చి నీ ఛానల్, నీ ఇష్టం. బాగా మిక్స్ చేసుకున్నాం. అదొక మిక్సింగ్ మీకు అలవాటే కదా. పులిహోర కాదు. సో టొమాటో వేసుకున్నాం కదా, 2 minutes కుక్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ వేసుకుందాం. ఎన్ని గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి అని చెప్పకండి, ఒక అందాలు వేసుకోండి. మీకు జ్యూసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి, కొంచెం డ్రై కావాలంటే తక్కువ వేసుకోండి. ముక్కలన్నీ అంటే మసాలా మునిగే విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి, అంతే కదా? అంత కిచెన్ క్వీన్ యు నో. అసలు ఇప్పుడు కూర పెట్టిద్దాము. ఎస్, అలా కుక్కర్ మూత పెట్టేసి ఒక 8 విజిల్స్ వచ్చేస్తే మన తలకాయ కూర రెడీ. హలో, అక్కడ మన వల్ల నీరు పెడితే బాగుంటుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. 8 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 8 or 7. ఏంటి లెక్కలేస్తున్నా? నేను ఉండనండి, నేను చేయను. 8 విజిల్స్ వచ్చేసాయి, ఇంకా స్మెల్ అయితే అద్దరిపోతుంది. ఈవెంట్ డ్రెస్ చేంజ్ చేశాను. మెరుపు తీగను కదా, అంటే ఇంతకు ముందు స్నాన్ చేయలేదన్నా, అది కాదు. నేను నా ఛానల్లో కూడా వీడియో రెడీ చేసి కాదు కదా, అందుకని. సో నా ఛానల్ కోసం నేను ఒక వీడియో చేస్తున్నాను అనమాట. సో దానికోసం రెడీ అయ్యాను నేను. ఓకే, ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ, సో ఇప్పుడు కర్రీ రెడీ అయిందా లేదో చూద్దాం. నీ తలకాయ జ్యూస్ లేదు, ఎక్కువ డ్రై కూడా లేదు, బాగుంది ఇలా కదా. రైస్లో బాగా సెట్ అవుతుంది. సూపర్, ఇంకా లేట్ చేయకుండా కుమ్మేద్దాం. ఎస్. నీకు కాలు కావాలా, తలకాయ కావాలా, ఏం కావాలి? కాలు కావాలా? హైట్ ఉంది కదా, బ్రెయిన్ తీసుకోవాలి. నేను 2 తిన్నాను, అంటే యాక్చువల్లీ వాళ్ళు 2 చేసినాము, కాకపోతే ఒకటే చూపించినాము. నేను ఇగో తలకాయ కూరని ఇలా తింటాను అనమాట. జ్యూస్ అయితే అద్దరిపోయింది. పీసెస్ అంటే నేను అంత తినను కదా. వేడి వేడి అన్నంలో తలకాయ కర్రీ కాదు, నేను చల్ల అన్నంలో వేడి వేడి కర్రీ. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా
ఒక 1 స్పూన్ ఆయిల్.